కేవైసీ ఎలా చేయాలి, అలాగే డిఏఎఫ్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది నేర్చుకుందాం. వెస్టేజ్లో ఎవరినైనా జాయిన్ చేయాలనుకుంటే ఈ 3 పద్ధతులు తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ని ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం. మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి వెస్టేజ్ POS యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంటర్ఫేస్ అనేది ఆ POS యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వెస్టేజ్ POS యాప్ ద్వారా మనం జాయినింగ్ ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం. వెస్టేజ్ POS యాప్ మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే POS యాప్లో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా ఓపెన్ అయిన తర్వాత పైన ఆర్డర్, మై ఆర్డర్స్ అని ఉంది. ఆన్లైన్ మనం ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే ఆ పై 2 మనకు యూజ్ అవుతాయి. ఇప్పుడు మనం జాయినింగ్ చేస్తున్నాం కాబట్టి ఇందులో యాడ్ డిస్ట్రిబ్యూటర్, సెకండ్ KYC, థర్డ్ DAF ఈ 3 ప్రాసెస్లు మనం కంప్లీట్ చేస్తే ఒక డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేసినట్లే. ఇప్పుడు ఫస్ట్లీ మనం ఒక డిస్ట్రిబ్యూటర్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు యాడ్ డిస్ట్రిబ్యూటర్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, పైన అప్లైన్ ఐడి అని అడిగింది కదా, ఈ అప్లైన్ ఐడి దగ్గర ఒకవేళ మీ కింద జాయిన్ చేస్తే మీ ఐడి ఇవ్వండి, లేదంటే ఎవరి కింద జాయిన్ చేస్తే వాళ్ళ ఐడి అనేది పైన ఎంటర్ చేసి పక్కనే వ్యాలిడేట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయగానే వాళ్ళ పేరు అనేది ఆటోమేటిక్గా షో చేస్తుంది. ఎవరి కిందనైతే మీరు జాయిన్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది షో చేస్తుంది. దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మనకి దాని కింద చూడండి సెలెక్ట్ కంట్రీ అని అడుగుతుంది. మనం ఇండియా కాబట్టి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఇండియా కాకుండా ఇంకా 6 దేశాల్లో వెస్టేజ్ అనేది బిజినెస్ చేస్తుంది కాబట్టి మీకు ఆ కంట్రీలో ఇంకెవరైనా జాయిన్ చేయాలనుకుంటే మీరు ఆ కంట్రీ పేరు అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇండియా కాబట్టి ఇండియాని మనం సెలెక్ట్ చేసుకుందాం. కొత్తగా డిస్ట్రిబ్యూటర్ ఐడి మీరు ఎంటర్ చేయగానే గైడ్ లైన్స్ అనేవి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి, మొబైల్ నంబర్, పిన్ కోడ్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నంబర్కి SMS ద్వారా మీకు ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే DAF ఫామ్ అనేది 7 డేస్లో మీ మొబైల్ ద్వారా కానీ లేదా మీ దగ్గర ఉన్న ఏ బ్రాంచ్లో అయినా సబ్మిట్ చేయమని చెప్తుంది. ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి SMS రాకపోతే మీ ఐడి దాన్ని ఓకే అని ప్రెస్ చేయండి. ఇండియా అని సెలెక్ట్ చేసుకోగానే దాని క్రిందనే చూడండి సెలెక్ట్ డౌన్లైన్ ఐడి అని అడిగింది. ఇక్కడ మన కంపెనీ కొత్తగా జాయిన్ చేసే వారికి కొన్ని ఐడీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఈ ఐడీస్ మీకు గుర్తుండవు అనుకుంటే మీరు ఓన్గా మీ ఐడిని అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఆ కింద చూడండి చూజ్ యువర్ ఓన్ ఐడి అని ఉంది. మీకు నచ్చిన 8 అంకెల ఐడి అనేది మీరు కొత్తగా ఎవరికైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. అందుకోసమని మీరు ఒక ఓన్ ఐడిని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వాళ్ళ మొబైల్ నెంబర్ని ఎవరినైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబర్ కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే మీకు గుర్తుంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్లో ఫస్ట్ స్టార్టింగ్ 8 డిజిట్స్ అనేవి ఇవ్వండి. ఇచ్చి పక్కనే ఉన్న వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. వ్యాలిడేట్ మీద క్లిక్ చేయగానే ఒకవేళ ఆ మొబైల్ నెంబర్తో ఐడి అవైలబుల్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఈజ్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ ఆ ఐడి అవైలబుల్ లేకపోతే మీకు నచ్చిన 8 డిజిట్స్ మీరు గుర్తించే విధంగా ఇవ్వండి. ద డిస్ట్రిబ్యూటర్ ఐడి అవైలబుల్ అని చూపించింది. అలాగే ఈ ఫామ్ మీరు ఫిలప్ చేయవలసి ఉంటుంది. చూడండి టైటిల్, అలాగే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు పైన ఇయర్ అని చూడండి 2002 అని ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ సంవత్సరం అయితే ఆ సంవత్సరం అని వస్తుంది. దాన్ని స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇప్పుడు ఇక్కడ చూడండి చూపించే విధంగా లెఫ్ట్ యారో మీద క్లిక్ చేస్తే మీకు లెఫ్ట్ కానీ రైట్ వైపు యారో మీద కానీ క్లిక్ చేస్తే మంత్ అనేది చేంజ్ అవుతుంది. మీరు ఒకవేళ జనవరి అనుకుంటే లెఫ్ట్ యారో క్లిక్ చేయండి. ఇంకా ఫిబ్రవరి, మార్చ్ అనుకుంటే రైట్ యారో క్లిక్ చేయండి. అలాగే మీకు ఆ మంత్లో ఏ డేట్ అనుకుంటే ఆ డేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ అయింది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయిన తర్వాత రిమైనింగ్ ఫామ్ అనేది మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మొబైల్ నెంబర్, అలాగే కింద ఈమెయిల్ ఐడి, అలాగే మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అలాగే కింద అడ్రస్. చూడండి అక్కడ స్పౌజ్ నేమ్ అని అడిగారు. స్పౌజ్ అంటే మీ నామినీ పేరు. మీరు ఎవరికైతే నామినీగా ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనేది ఎంటర్ చేయండి. అలాగే ఇందులో చూపించే విధంగా
natural aroma. అనేది ఎంటర్ చేయండి. అలాగే ఇందులో చూపించే విధంగా ఈ ఫామ్ అనేది మీరు కరెక్ట్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రింద పిన్ కోడ్ అని ఎంటర్ చేసి పక్కన గో సింబల్ మీద క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా సిటీ అండ్ స్టేట్ నేమ్ అనేది షో చేస్తుంది. ఆ కింద బటన్ లో సేవ్ అని ఉంది కదా, మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. మీ యొక్క ఫామ్ అనేది సేవ్ అయిపోతుంది. అది డీటెయిల్స్ సేవ్ చేయగానే ఒక నోటిఫికేషన్ ఈ విధంగా వస్తుంది. డిస్ట్రిబ్యూటర్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి అనేది ఇచ్చింది. అలాగే మీ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయమని చెప్తుంది. ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేయగానే ఇంతవరకు మనం ఫస్ట్ యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఎలా చేయాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాసెస్ వచ్చి కేవైసీ చేయాలి. ఇప్పుడు ఎవరినైతే మనం యాడ్ చేశామో వాళ్ళ కేవైసీ మనం తప్పనిసరిగా చేయాలి. దానికోసం మనకి వాళ్ళది ఆధార్ కార్డు కానీ ఏదైనా ఒక ప్రూఫ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెకండ్ కేవైసీ ఎలా చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. కేవైసీ ఎలా చేయాలంటే ఇప్పుడు ఎవరినైతే మీరు జాయిన్ చేశారో వాళ్ళది ఏదో ఒక ప్రూఫ్ అనేది మీరు తీసుకోండి. మెయిన్లీ ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటే మంచిది. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ కేవైసీ ఎలా చేయాలి. కేవైసీ సైన్డ్ ప్రూఫ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ పైన మీరు మీ ఐడితో లాగిన్ అయ్యి ఉన్నారు కాబట్టి మీ ఐడి మీ నేమ్ అనేది షో చేస్తుంది. ఆ కిందనే డౌన్లైన్ ఐడి అని అడిగింది కదా, ఇప్పుడు మీరు ఎవరినైతే కొత్తగా జాయిన్ చేశారో వాళ్ళ ఐడి అనేది ఎంటర్ చేయండి. వాళ్ళ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పక్కనే వ్యాలిడేట్ అని ఉంది కదా, ఆ వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వాళ్ళ నేమ్ అనేది ఆటోమేటిక్ గా షో చేస్తుంది. ఇప్పుడు ఎవరినైతే మీరు కొత్తగా జాయిన్ చేశారో వాళ్ళ నేమ్ అనేది ఆటోమేటిక్ గా మీకు షో చేస్తుంది. క్రిందన డౌన్లైన్ డిస్ట్రిబ్యూటర్ నేమ్ అని ఉంది కదా, వాళ్ళ నేమ్ అనేది షో చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ టైప్ సెలెక్ట్ ఏ డాక్యుమెంట్ టైప్ అని ఉంది. ఆ కాలంలో మీకు క్లిక్ చేయగానే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్ ఏదైనా ప్రూఫ్ మీరు ఇవ్వచ్చు. బట్ నేను ఇక్కడ ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటున్నాను. మీరు ఆధార్ కార్డు మీద క్లిక్ చేయండి. ఆధార్ కార్డు మీద క్లిక్ చేయగానే ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది అడుగుతుంది. మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత అనేది అడుగుతుంది. మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఫ్రంట్ ఫోటో అండ్ బ్యాక్ ఫోటో తీసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే అక్కడ చూజ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, చూజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రంట్ ఫోటో అక్కడ అప్లోడ్ చేసుకోండి. అలాగే ఆల్టర్నేటివ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డు యొక్క బ్యాక్ ఫోటో అనేది మీరు అప్లోడ్ చేసుకోండి. అలాగే కింద చూడండి సేవ్ బటన్ ఉంది కదా, ఆ సేవ్ బటన్